గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉన్నటువంటి ఈ నీటి వివాదము ఇది మొత్తం పొలిటిసైజ్ అయ్యి మీరే అంటే మీరే అని ఈ రకమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు తప్ప రైతాంగం గురించి వాళ్లకు జరగాల్సినటువంటి ప్రయోజనాల గురించి పూర్తిగా గాలి కొదిలేసింది ప్రభుత్వం అని వీళ్ళు అంటున్నారు. అసలు నిజంగా ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడినట్టుగా రైతుల ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదు ఎందుకంటారు ఇటు ప్రభుత్వం? ఇప్పుడు మనం ఒక అగ్రికల్చర్ ఎకనమిస్ట్గానే కాకుండా వ్యవసాయంతో సంబంధం ఉన్నటువంటి పరిశీలకులుగా జూలై నెల వరకు నీళ్లు విడుదల చేస్తే ఏ ప్రాజెక్ట్ నుంచైనా ఆలస్యమైనట్టేం కాదు. జూలై 31 వరకు 31 దాటితే ఆలస్యం అవుతుంది అన్నటువంటి వర్రి మొదలైంది రైతులలో. అయితే ఇప్పుడు మీరు ఇంతకుముందు మన మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు డేట్ చెప్పాడు, కైలాస్ గారు. ఏ డేట్ విడుదలైతే అంటే మాక్సిమం ఆగస్టులో ఉన్నాయి. ఆగస్టులో విడుదలైనప్పుడు కాస్త వరి పొలాలకు కానీ ఆలస్యం కావటం కానీ ఆ తర్వాత అనేక జబ్బులు రావటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత త్వరలో జూలైలో నీళ్లు ఇవ్వాలని ఏ ప్రాజెక్టులో రైతులైనా కోరుకుంటారు. అది నాట్ల సీజన్ కాబట్టి. అయితే జూలై వరకు ఆలస్యం అయిందనేటువంటి చర్చ పెద్దగా వ్యాలిడిటీ లేదు. ఎందుకు వ్యాలిడిటీ లేదంటే ఇప్పుడు సరే కన్నెపల్లి నుంచి నీళ్లు పోతున్నాయి, లిఫ్టులు చేయండి అనేటువంటి విషయం తప్ప నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేవు. దరిదాపు 2 ఎడమ కుడి కాలువల కింద 11,000 క్యూసెక్కులు చొప్పున ప్రవాహం చేస్తాయి. అటు ఇటు 11 లక్షల ఎకరాలు 11 లక్షల ఎకరాలకు నీళ్లు ఇడవాలి. ఇప్పుడు నీళ్ళు లేవు. అయితే సమయం వస్తే ఆగస్టులో దొరబడితే శ్రీశైలం నుంచి యువతలకి వస్తుంటాయి కాబట్టి ఇక విడుదల చేస్తుంటారు. ఇప్పుడు నాగార్జునసాగర్ కింద ఆ స్కోప్ లేదు. శ్రీశైలం నిన్న మొన్న నిండుతుంది కాబట్టి అటు పోతిరెడ్డిపాలు నీళ్లు వదులుతామంటున్నారు. మన వాళ్ళు కూడా రేపు మాధవరెడ్డి కాలువకు కానీ మిగతా వాటికి కానీ అన్నిటికి కూడా లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఒక 3 లక్షల ఎకరాలకు కానీ వీటన్నిటికి కూడా శ్రీశైలం నుంచి నీళ్లు వదిలేటువంటి అవకాశం ఉంది. ఇది రెండో అంశం. ఇక గోదావరి ప్రాజెక్టుల కిందకు వస్తే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో మీద ఉన్నటువంటి కన్నెపల్లి నుంచి నీళ్లు వదిలితే ఆ లెవెల్లో ఇవాళ గోదావరి ఫ్లో అవుతుంది కాబట్టి తప్పేమిటనేది హరీష్ రావు ప్రశ్న. అయితే దానికి ఆ వాటర్కు సెక్యూరిటీ అంటే దరిదాపు 100 రోజులు 120 రోజులు ప్రవాహం చేస్తాయా అంటే పైనుంచే వచ్చే వర్షాలను బట్టి ప్రవాహం ఉండొచ్చు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ తోటి ఇప్పుడు నీళ్లు వదలాలి. కాబట్టి దాన్ని కూడా ఈ వారంలో నిర్ణయం తీసుకుంటే పెద్ద ఆలస్యం కాదు. తర్వాత రెండవది సెక్యూరిటీ ఉండాలి, వాటర్ సెక్యూరిటీ ఉండాలి. అంటే వారం రోజులు లేదా 10 రోజులు వదిలేసి మళ్ళీ బంద్ చేసిన నీళ్ళు లేవని అట్లా కాకుండా దానికి ఇవాళ నదులలో లెక్కించేది కూడా మనం కనీస ప్రవాహం ఉందా లేదని. ఉదాహరణకు గోదావరి 1500 టీఎంసీ లభిస్తాయి ఆంధ్రప్రదేశ్కు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు. తర్వాత కృష్ణా నుంచి 811 టీఎంసీ లభిస్తాయి అన్నది కనీస ప్రవాహం నుంచే, అది వరదలు వచ్చినటువంటి ప్రవాహం కాదు. కాబట్టి దీనికి కూడా ఆ విధంగా వచ్చేటువంటి నమ్మకం ఉంది. తర్వాత ఎన్డీఎస్ఏ 3 బ్యారేజీలు కూడా నీళ్లు నిల్వ చేయొద్దు అనేది చేసినటువంటి రికమెండేషన్. కాబట్టి నీళ్లు అట్లా బ్యారేజీల్లో నిల్వలే చేయకుండానే కన్నెపల్లి లిఫ్ట్ ఆన్ చేస్తే అది సాధ్యమైన అన్ని నింపటం దరిదాపు 147 టీఎంసీలు అన్ని రిజర్వాయర్లు కలిపి. కాబట్టి ఆ అన్నిటిని నింపేటువంటి అవకాశం ఉందా అంటే అవకాశం ఉంటే బ్యారేజీలు డ్యామేజ్ కావు, ఎన్డీఎస్ఏ చేసినటువంటి రికమెండేషన్ వయలేషన్ చేయట్లేదు అని అనుకుంటే నీళ్ళు ఇస్తే ఎవరికి నష్టం లేదు. దాని మీద రాజకీయాలు చేసినటువంటి అవసరం లేదు. తర్వాత అనారోగ్య అంశం కాళేశ్వరం లాభం నష్టం అనే చర్చ ఏనాడు అయిపోయింది, మనం 100 డిబేట్లు చేసాం. ఆ తర్వాత రెండో దశ ఇప్పుడు అందులో సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అంటే ఇవాళ వరకు ఫెయిల్యూర్. ఎందుకంటే గత 3 ఏళ్లుగా మనం నీళ్లు నిల్వ చేయట్లేదు, తర్వాత ఫ్లో లేదు, మనం నెత్తిపోయట్లేదు. కాబట్టి ఇప్పటివరకు ఫెయిల్యూర్. అది సక్సెస్ అయ్యి ఉంటే ఎనలేని ప్రతిష్ట వచ్చేది కేసీఆర్కి, దాంట్లో డౌట్ లేదు. ఇవాళ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఖచ్చితంగా అది ఫెయిల్యూర్ అయినప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవటానికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఒక డజన్ కారణాలు అది కూడా ఒక కారణం, కాళేశ్వరం కూడా ఒక కారణం. కాబట్టి ఇవాళ ఫెయిల్యూర్ సక్సెస్ అనేది పక్కకు పెడితే అది కమిషన్ తేల్చుద్ది. ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రికమెండేషన్ 12 బుల్లెట్ పాయింట్స్ పెట్టి దరిదాపు ప్రతి బుల్లెట్ పాయింట్ కింద ఒక 50-60 పేజీలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, అబౌవ్ 300 పేజెస్. దాంట్లో ఈ 12 బుల్లెట్స్ పాయింట్ చూస్తే ఎక్కడెక్కడ
ఏమేమి లోపం జరిగిందని మనం వాళ్ళకు చర్చ అవసరం లేదు, ఇది కూడా డిబేట్ చేశాం. యా కాబట్టి ఎక్కడైనా మనం రాజకీయ నాయకులకు ఎక్కువ మాట్లాడవచ్చు, బాగా మాట్లాడే శక్తి ఉండొచ్చు, లేకపోతే అన్ని కలిపి మాట్లాడే శక్తి ఉండొచ్చు, ఇవన్నీ జల్లవు. టెక్నికల్ గా రికమెండేషన్స్ ఏందనేది ఇవాళ శ్రీశైలం డ్యామ్ గేట్లు చూడటానికి పోయిండు కన్నమనాయుడు. ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి, ఇంజనీర్స్ తోటి విత్ ఇన్ 5 years లో వాటిని మార్చాలా, లేకపోతే తుంగభద్ర గేట్లు కొట్టపోయినట్టు కొట్టపోతాయి. అసలు గత 5 ఏళ్లుగా కలర్ అయిపోవటం తప్పు, ఇప్పుడైనా 5 ఏళ్లలోపు మార్చాలని రికమెండ్ చేశాడు. కాబట్టి ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రికమెండేషన్ పక్కకు పెట్టుకొని బాగా మాట్లాడొచ్చని రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు, లేదా మా నాయకుడు మాట్లాడు కాబట్టి కరెక్ట్ అని ఏ పార్టీ నాయకుడికి ఆ పార్టీ నాయకుడు అని కరెక్ట్ అనుకోవటం, ఇవి నష్టాలు చేస్తాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సత్యం గారు, ఇప్పుడు తెలంగాణ ఏపీ మధ్య ఉన్నటువంటి జల వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషించాలంటారు? అంటే రెండు రాష్ట్రాలని సమన్వయించడానికి. ఇప్పుడు అది కాదండి, కేంద్ర ప్రభుత్వం పాత్ర ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఉంటది. అదర్ దాన్ ట్రిబ్యునల్ రికమెండేషన్, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1100 TMCలు గోదావరి నుంచి వాడుకోవచ్చు అనుకున్నారు. దాంట్లో నుంచి 930 తెలంగాణకు, మిగిలిన ఆంధ్రాకు కేటాయించుకోవచ్చు అనుకున్నారు. అనుకున్నప్పుడు వాటి ప్రకారం తీర్పు చెప్తే తప్ప లేని జలాలు మిగిలెట్టు అనుకుంటారు మీరని వాళ్ళ ఢిల్లీ గవర్నమెంట్ ఆంధ్రాను ప్రశ్నించింది పర్మిషన్ కోసం పోతే. మిగులు జలాలు వాడుకుంటున్నాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మిగులు జలాలు ఎట్లా తెలుస్తారు మీరు? ఎందుకంటే 930 TMCలు తెలంగాణ వాడుకున్న తర్వాత ఎన్ని మిగులు జలాలు తేల్చాలి? తెలంగాణ అసలు వాడుకోనే లేదు, ప్రాజెక్టులు కట్టలేదు. కాబట్టి సపోజ్ మనం ఒక 700-600 TMC వాడుకున్నాం అనుకుందాం, మిగతా నదుల ఫ్లో చేస్తే అవి మిగులు జలాల కిందకి వస్తాయా? రావు కదా. సైన్స్ చెప్పదు కదా. వాడుకున్న తర్వాత తేల్చేది అదే కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించేది. వాడుకోకముందు ఎట్లా తెలుస్తాం అనేది. రెండోది వరద జలాలు అంటున్నావు. వరద జలాలకు ఆ 100 రోజులు 120 రోజులు, బంకచర్లకు 120 రోజులు వాడుకుంటున్నావు. వరద జలాలు 120 రోజులు ఉంటామని తేల్చినరా? తేల్చితే ఏమేమి స్పెసిఫిక్ పారామీటర్స్ మీరు అనుసరించారని అడిగారు. ఇప్పుడు దానికి మొన్నటి వరకు అవన్నీ జవాబులు లేవు కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు వాటి ఆధారంగా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డికి సహవాసం ఉంది, లేదా కేసీఆర్ కు జగన్ సహవాసం ఉంది. జగన్ కు చేపల పులుసు పెట్టి ఇంటికి తీసుకొచ్చి వెళ్తే ఇవన్నీ ఇండైరెక్ట్ గా వాడుకోమని చెప్పేసి కేసీఆర్ అనడని, లేదా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి మొన్న డిన్నర్ చేసి వచ్చి ఒప్పుకుంటే, ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు అప్పర్ హ్యాండ్ కావటానికి, ప్రజల్లో వాళ్ళ పార్టీ డౌన్ సైజ్ కాకుంటుంటానికి, డిఫెన్స్ లో పడకుంటుంటానికి ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ బనకచర్ల అంటే ఏందనుకుంటున్నారు? 250 TMCలు. అసలు దానికి పెద్ద కాలువ డిజైన్ చేశారు. ఇప్పుడు వాళ్ళు పేపర్లకు ఇచ్చేది, లీక్ చేసేది 300 TMCలని. కానీ అసలు వాళ్ళ మధ్యలో ఉన్నది 400 TMCలు వాడుకోవాలని. మీరు చూడండి, నాగం సార్ లెఫ్ట్ కెనాల్ 110 TMCలు, కుడి కెనాల్ 110 TMCలు డిజైన్ చేసింది. తెలంగాణ భూములు మెట్ట భూములు కాబట్టి 130 వాడుకుంటున్నారు అనేటువంటి ఒక అంచనా ఉంది. ఆ కాలువ 11,000 క్యూసెక్కులు, ఈ కాలువ 11,000 క్యూసెక్కులు ఇప్పుడు ఫ్లో అవుతున్నాయి. అంటే అంత పెద్ద నాగార్జున సాగర్ ప్రాజెక్టు 2 కాలువలు కలిసి 225 TMCలు వాడుకుంటే, ఒక్క బనకచర్ల కాలువ ద్వారానే 400 TMCలు వాడుకుంటామని మదిలో పెట్టుకొని 300 TMCలకు డిజైన్ చేస్తామని, పైన మాత్రం పేరుకు 250 TMCలు 220 TMCలు అని అంటే, మరి అసలు ఈ మిగులు జలాలు ఎట్లా తేల్చిరాయని కేంద్ర ప్రభుత్వం అడిగితే ఇంకా చెప్తే కానీ తెలవదు మనకు. ఇంకా చెప్పలే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లా తేల్చిరు అనేది. కాబట్టి ఇది 2 పార్టీలు లేదా 3 పార్టీలు లేదా 5 పార్టీలు కలిసి ఇది న్యాయంగానే కాదు అనే బదులు, నువ్వు ఆయన సహవాసం నువ్వు ఇచ్చినావు అంటే ఈయన సంవత్సరంలో నువ్వే ముందిచ్చినావు అని అంటే జనాన్ని ఏం చేయాలి? పూల్సుని చేయటమేగా. అంతే. అంటే వాళ్ళ పార్టీలు జనంలో పలసన కాకుండా ఉండేందుకే ఈ ఆర్గ్యుమెంట్లు. కాబట్టి ఇవి మనం ఏది మాట్లాడినా ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఏం మాట్లాడినా, ఎందుకంటే బాలరాజ్ యాదవ్ నాకు తెలుసు, ఉస్మానియా డాక్టరేట్ చేసిండు, అట్టే నెహతా అట్లనే పెద్ద రీసెర్చ్ స్కాలర్ చేసినటువంటి వాడే. వెంకర్ రెడ్డి గారు నేను 40 ఏళ్ళు ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళం, దగ్గర మిత్రులం. మనం ఈడ కూర్చొని మనమే అబద్ధాలు ఆడితే మరి ఎవరు నిజం చెప్పాలి? హరీష్ రావు నిజం చెప్పడు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చెప్పదు. నిజం చెప్పాల్సింది మనమే. మన డిబేట్ అంటే ప్రజలు ఓహో ఇదా అసలు సంగతి అనేది ఒక నిర్ణయానికి రాగలగాలి. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో మాట్లాడితే వాళ్ళకి పార్టీ లైన్స్, పార్టీ బౌండరీస్ ఉంటాయి కదా, ఆ పరిధి దాటి వీళ్ళు మాట్లాడలేరు.